నమస్తే, నేను మీ మధు. వెల్కమ్ టు సీఎం టుడే. ఎప్పటి నుంచో ప్రత్యర్థి పార్టీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రమ్మని కూటమి ప్రభుత్వం పిలుస్తూనే ఉంది. కానీ ససేమిరా నేను రానంటూ జగన్మోహన్ రెడ్డి మారం చేస్తూ కూర్చున్నారు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను అసెంబ్లీలోకి రాను, నాకు తగినంత సమయం మైక్ ఇస్తే తప్ప నేను అసెంబ్లీలోకి రాను, ఈ విధంగా మారం చేస్తూ కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇక ఏదేమైనా సరే కొన్ని సెక్షన్స్ ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా అసెంబ్లీకి అంటే 60 రోజుల్లో ఒక్కసారి కూడా అసెంబ్లీకి రానటువంటి అభ్యర్థి మీద స్పీకర్ వేటు వేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఏవో ఒక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే విషయమై నిన్న స్పీకర్ కూడా డిస్కస్ చేయడం కూడా జరిగింది. అయితే అసలు విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ విషయమై కోర్టుకు కూడా వెళ్తున్నట్టు తెలుస్తోంది. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇప్పుడు మనం ఫుల్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. సో చూసుకుంటే ప్రతిపక్ష నేత హోదా ఇప్పించండి, స్పీకర్ రూలింగ్ చట్ట విరుద్ధమని ప్రకటించండి, మరోసారి హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ జగన్. సో ఈ విధంగా చూసుకుంటే ప్రతిపక్ష హోదా ఇప్పించండి అంటూ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అసలు ఏం జరుగుతుంది ఇంకా ఫుల్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. శాసనసభలో తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలంటూ పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేందుకు నిరాకరిస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఇచ్చిన రూలింగ్ను చట్టవిరుద్ధమైందిగా ప్రకటించాలని, దానిని రద్దు చేయాలని కూడా కోరారు. అయితే ఈ రూలింగ్ను ఏపీ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ చట్టంలోని సెక్షన్ 12(b)కి విరుద్ధమని ప్రకటించాలని ఆయన హైకోర్టును ఆశ్రయించడం అయితే జరిగింది. అయితే ప్రతిపక్ష నేత హోదా కల్పించేలా ఏపీ శాసనసభ వ్యవహారాల కార్యదర్శి అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని విన్నవించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇందులో శాసనసభ కార్యదర్శి, న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శి, వ్యక్తిగత హోదాలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ను ప్రతివాదులుగా చేర్చారు. నిజానికి తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశించాలంటూ గత ఏడాది జూలైలో జగన్ పిటిషన్ వేశారు. ఆ తర్వాత ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకోలేమని స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. సో ఈ విధంగా చూసుకుంటే ఖచ్చితంగా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కొన్ని సెక్షన్స్ ప్రకారం చూసుకుంటే సెక్షన్ ఏపీ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్లోని సెక్షన్ 12(b) ఈ సెక్షన్ ప్రకారం చూసుకుంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది అన్నట్టుగా కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ మేరకు కూడా ఈయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇంతకు ముందే సభకు అయితే పంపించారంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అన్న రీతిలో అయితే సభాపక్ష నేతకైతే తను పిటిషన్స్ పంపించడం అయితే జరిగింది. అయితే దీనిని తుడిచివేస్తూ ప్రతిపక్ష హోదా అన్నట్లు వాళ్ళు తేల్చి చెప్పారట. సో ఈ విధంగా ఈ యొక్క రీజన్ కోసమే సభకు హాజరు కావడం లేదు అని చెప్పేసి ఈ విధంగా జీత బచ్చాల విషయంలో కానీ లేకపోతే మా మీద వేటు వేసే విషయంలో కానీ స్పీకర్కు ఎటువంటి అర్హత లేదు అన్న విధంగా అయితే హైకోర్టును ఆశ్రయించారట జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఫుల్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇప్పుడు స్పీకర్ రూలింగ్ను రద్దు చేసి తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటూ జగన్ మంగళవారం మరో పిటిషన్ వేశారు. నాది అసంజసమైన కోరికగా స్పీకర్ రూలింగ్లో పేర్కొన్నారు. అందులోనూ భాషను పరిశీలిస్తే నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయానికి వచ్చినట్టు ఉంది. అయితే న్యాయ నిష్పక్షికత, పార్లమెంట్ బాధ్యత, సమర్థ ప్రతిపక్షం అనే మూల సూత్రాన్ని స్పీకర్ విస్మరించారు. ఏపీ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్లోని సెక్షన్ 12(b)లో ప్రతిపక్ష నేతను నిర్వచించారు. దాని ప్రకారం ఆ హోదా పొందేందుకు నేను అర్హుణ్ణి అని అన్నారు. ఈ వాద్యం బుధవారం విచారణకు రానుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఖచ్చితంగా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందంటూ ఇవి కూడా రూల్స్లో ఉన్నాయంటూ జగన్ హైలైట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే దీని యొక్క విచారణ ఈ రోజు అయితే రానున్నట్టు తెలుస్తుంది. మరి విచారణలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఏదేమైనా సరే ఇప్పుడు ప్రతిపక్ష హోదా వస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి సభకు హాజరయ్యే అవకాశాలు అయితే కనపడడం లేదు. మరి వెయిట్ చేసి చూద్దాం. అంతేకాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తమ కార్యకర్తలతో, ఎంపీలతో, ఎమ్మెల్యేలతో ఇంకా సర్వసభ్య సమావేశం అయితే నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. సో ఈ సమావేశంలో మరి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిందే. అసలు ఏం జరగబోతుందా అని కూడా అందరూ ఉత్కంఠతో, వేయి కళ్ళతో వెయిట్ చేసి చూస్తున్నారు. మరి మనం కూడా వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందా అని.